వెల్కమ్ టు ద కంటిన్యూయస్ నాలెడ్జ్, వెల్కమ్ టు ద గ్రాండెస్ట్ నాలెడ్జ్. రామ్తా యొక్క మన విజ్ఞానం యొక్క మన నవ విజ్ఞానం యొక్క అబ్రివేషన్స్ మనం తెలుసుకుంటున్నాము. ప్రతి అక్షరం వెనక దాగున్నటువంటి నిగూఢమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. ఆర్ అంటే రియలైజేషన్ ఆఫ్ ఐయామ్, ఏ అంటే అవేర్నెస్ ఆఫ్ ఐయామ్, ఎం అంటే మాస్టరింగ్ ద పర్సనాలిటీ గురించి మనం నేర్చుకున్నాము. ఇప్పుడు 4వ అక్షరమైనటువంటి ఆ టీ అంటే ఏంటో మనం నేర్చుకుందాము. ఆ టీ అంటే ఏం లేదు మాస్టర్, ద థాట్ పవర్. థాట్ పవర్ మీ యొక్క ఆలోచన శక్తి, మీ యొక్క ఊహాశక్తి, మీ యొక్క సంకల్ప శక్తి. ఆ ఆలోచన శక్తి గురించినటువంటి సవివరమైనటువంటి జ్ఞానాన్ని మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం మాస్టర్స్. థాట్ అంటేనే ఆలోచన. ఎప్పుడైతే మనం దైవాలమే అని చెప్పినటువంటి, మనం దైవాలమే అన్నటువంటి జ్ఞాన సాక్షాత్కారం మనకి జరిగిందో, అప్పుడు మనం తర్వాతి స్టెప్లో ఏం చేస్తాం, మనం దైవాలమే అన్నటువంటి ఆ ఎరుకలో ఉంటాము. దైవాలమే అన్న ఎరుకలో ఉండి దైవంగానే మనం జీవిస్తున్నప్పుడు, అందుకే రామ్తా యు హోల్డ్ గాడ్, దైవంగానే ఉండు అంటారు. దైవంగానే ఉండు, దైవపు లక్షణాలతోనే ఉండు అంటారు. అలా దైవపు లక్షణాలతోటి మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, మాస్టరింగ్ ద పర్సనాలిటీ చేస్తాము. వ్యక్తిత్వం మీద అదుపు సాధిస్తాము. మనం అప్పుడు వ్యక్తిత్వం మీద మనం అదుపు సాధించిన తరువాత మనం భూతలం మీద మనం చేయవలసిన కార్యక్రమం, దైవాలే అయిన మనం వ్యక్తిత్వాలుగా ఉండి, వ్యక్తిగా ఉండి మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి, థాట్ పవర్. నీకున్నటువంటి ప్రతి సంకల్పాన్ని, నీకున్నటువంటి ప్రతి వాంఛని, నీకున్నటువంటి ప్రతి కోరికని నీ యొక్క ఆలోచన శక్తితో సంభవం కింద మార్చుకోవాలి. ఇదే రామ్తా అన్నటువంటి మహాపరిపదంలో ఉన్నటువంటి 4వ అక్షరం లోపల దాగున్నటువంటి జ్ఞానం, థాట్ పవర్, ఆలోచన శక్తి. మనం అంతకుముందే గత ఎపిసోడ్లలో తెలుసుకున్న మాస్టర్స్, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆలోచనే. మహాశూన్యము నుంచి ఆలోచన ఆవిర్భవించింది, ఆలోచన నుంచి కాంతిపుంజం ఆవిర్భవించింది, కాంతిపుంజం నుంచి ఆత్మ ఆవిర్భవించింది, ఆత్మ పదార్థాన్ని తయారు చేసుకుంది, శరీరాన్ని తయారు చేసుకుంది. అన్నిటికీ మూలం ఎక్కడ ఉంది? సర్వ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా, ప్రతి పదార్థం వెనక దాగున్నటువంటి ఆ యథార్థం ఏంటి, ఆలోచన. ఆ థాట్ అంటాం మనం. థింకింగ్ వేరు, థాట్ వేరు. నేను అంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టుగా థింకింగ్ అనేది మనసు చేసేటువంటి పని, ఆ థాట్ అనేది దివ్య ఆలోచన, నీ యొక్క ఆత్మ చేసే పని. మహాశూన్యము నుంచి, దివ్య మానసము నుంచి నువ్వు ఆ ఆలోచనని తీసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ధ్యాన స్థితిలో నిమగ్నమైపోయి నీ శ్వాస మీద ధ్యాస ఉంచి నీ మనసులోంచి పుట్టుకొస్తున్నటువంటి ఆలోచనలను ఆ కట్టడి చేసి ఆ శూన్యస్థితిలో అలా స్థిమితమైపోతావో, అప్పుడు నీకు అందుతుంది దివ్య మానసము నుంచి ఒక ఆలోచన. నీ మస్తిష్కం తీసుకుంటుంది, నీ మెదడు తీసుకుంటుంది ఆ ఆలోచనను. అది ఆలోచన అంటే, దివ్య ఆలోచన. ఆలోచన ఎప్పుడూ పవిత్రమైనదే. అది ఎలాంటి ఆలోచన అయినా కూడా నీ యొక్క మస్తిష్కము, నీ యొక్క దివ్య మానసము దాని గురించి, దాని యొక్క మంచి చెడుల విచక్షణ పట్టించుకోదు. ఆలోచన ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది, ప్యూర్ అన్నమాట. అది ఎలాంటి ఆలోచన అయినా, దివ్య మానసము నుంచి ఒక ఆలోచనను నువ్వు స్వీకరిస్తున్నావంటే అది అత్యంత పవిత్రమైనటువంటి ఆలోచనే. అలాంటి ఆలోచనని నువ్వు స్వీకరించి నిలబెట్టుకున్నప్పుడు ఆ ఆలోచనగానే నువ్వు మారుతావు. అత్యంత చైతన్యవంతమైనది ఆ ఆలోచన, అత్యంత శక్తివంతమైనది ఆ ఆలోచన. ఎందుకు అంటే మహాశూన్యం నుంచి జన్మ తీసుకుంటుంది ఆ ఆలోచన, దివ్య మానసము నుంచి జన్మ తీసుకుంటుంది. ఆ దివ్య మానసము నీ మెదడులో సూక్ష్మ చైతన్యం రూపంలో ఉంటుంది.
దివ్యమానసము నుంచి వచ్చిన ఆలోచనను నీ సూక్ష్మ చైతన్యం అందిపుచ్చుకుంటుంది. దీని వెనకాల ఇంకా చాలా విజ్ఞానం దాగుంది మాస్టర్స్. అది మనం ప్రజ్ఞా విజ్ఞానం అనేటువంటి అద్భుతమైన టాపిక్లో మనం తెలుసుకుందాము. ఈరోజు మనము ఆలోచనకి ఉన్నటువంటి శక్తిని గురించి తెలుసుకుందాము. ప్రతి పదార్థము యథార్థంగా ఆలోచనే అయినప్పుడు, మన మొట్టమొదటి స్వరూపము ఆలోచనే అయినప్పుడు శక్తి మొత్తం కూడా ఆ ఆలోచనలోనే ఉంటుంది. సమస్త శక్తి కూడా ఆ ఆలోచనలోనే ఉంటుంది. థాట్ పవర్. కాబట్టి మనం దైవాలుగా ఉన్న మనం భౌతిక ప్రపంచంలో మానవుడిగా మారి శరీరాన్ని తీసుకొని ఈ సమాజంలో, ఈ సంఘంలో, ఈ భౌతికపరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం కదా. మరి మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో వాంఛలు ఉంటాయి. మనకి కొన్ని కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఒక ఉద్యోగం కావాలి అనిపిస్తుంది. మనిషికి ఏమేం కావాలి మాస్టర్స్? శాశ్వతమైన పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలి, రేడియంట్లీ హెల్త్ కావాలి, ఇంకా ఏం కావాలి? అబండెన్స్ వెల్త్ కావాలి, తన అవసరాలకు సరిపోయినటువంటి ధనము కావాలి, ఇంకా ఏం కావాలి? అద్భుతమైన మానవ సంబంధాలు కావాలి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇక ఆ తర్వాత ఉద్యోగము, ఇల్లు అవన్నీ కూడా వీటి ఫలితంగానే మనకు వస్తాయి. వీటన్నింటినీ కూడా మనము ఆలోచన శక్తితో సాధ్యం చేసుకోవచ్చు. సేత్ మహాశయుడు చెప్పినా, రామ్తా మహాశయుడు చెప్పినా, పత్రిజీ మహాశయులు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఆలోచన శక్తిని ఉపయోగించుకోండి. ఆలోచన శక్తితోటి మీకు కావలసినటువంటి మీ సంకల్పాలను మీ సంభవాలుగా మార్చుకోండి. భౌతిక జీవితంలో వాటిని అనుభవించండి అంటారు మాస్టర్స్. అయితే ఎలా ఆలోచన శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? నీ యొక్క ఆలోచనకు శక్తిని నువ్వు ఎలా ఇవ్వాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది మాస్టర్, ప్రాసెస్. ఆధ్యాత్మికతలో కూడా ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎలాగైతే మనం ధ్యానం చేసే పద్ధతి మీకు తెలుసు కదా. కాళ్ళు రెండు కట్టేసుకొని, చేతులు రెండు కట్టేసుకొని, శరీరాన్ని, మనసుని, బుద్ధిని అన్నిటినీ కట్టేసుకొని ఆత్మతో మనం అనుసంధానం చేస్తాం కదా, ఒక ప్రాసెస్ లాగా. అలాగే ఆలోచన శక్తిని ఉపయోగించుకోవడంలో కూడా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. మనం ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. దాంట్లో ఆలోచన శక్తిని ఉపయోగించుకునే మొట్టమొదటి పద్ధతి పేరే విజువలైజేషన్, చిత్రీకరణ అంటాము మాస్టర్స్. చిత్రీకరణకి ఊహించుకోవడానికి చాలా తేడా ఉంది. ఊహించుకోవడం అంటే అది భవిష్యత్తులో మనకు ఎలాగో సాధ్యం కాదు. కనీసం ఊహల్లో అన్నా బతికేద్దాము, కనీసం ఊహించుకొనైనా తృప్తి పడదాము. అది ఎలాగో మన వల్ల కాదు, అది మనకు అందదు. మనం ఏదైతే అనుకున్నామో అది మనకి అందకపోవచ్చు. కాబట్టి అది ఏదో అందినట్టు ఇప్పుడు మనం ఏదో ఊహించుకొని ఇప్పుడు తృప్తి పడదాము అనుకుంటాం. అది ఊహించుకోవడం. కానీ చిత్రీకరించుకోవడం, విజువలైజేషన్, ఇట్ ఈజ్ ఎ పవర్ఫుల్ వర్డ్ ఇన్ క్రియేషన్. అందుకే ప్రతి మనిషికి విజువలైజేషన్ అనేది అలవాటు కావాలి. నువ్వు క్రియేషన్లో ముందు వెళుతున్నప్పుడు విజువలైజేషన్లో ప్రావీణ్యుడివి అయితేనే నువ్వు క్రియేషన్ని పర్ఫెక్ట్గా చేయగలవు. పర్ఫెక్ట్గా నీ క్రియేషన్ మేనిఫెస్టేషన్ రూపంలో ఉంటుంది. విజువలైజేషన్ అంటే అది ఖచ్చితంగా నా దగ్గరే ఉంది. నేను దేన్నైతే ఆశిస్తున్నానో, నేను ఏ సంకల్పాన్ని అయితే కోరుకుంటున్నానో, నేను ఏ వాంఛనైతే తీర్చుకోవాలనుకుంటున్నానో, నా డిజైర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అయ్యే ఉంది అని అనుకొని నీ యొక్క భవిష్యత్తుని నీ వర్తమానంలోనికి తీసుకొని వస్తారు మాస్టర్స్ మీరు. మై డియర్ గాడ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. విజువలైజేషన్ అంటే ఫ్యూచర్ని ప్రజెంట్లోకి తీసుకొని వస్తారు మీరు. అలా తీసుకొని రావడమే విజువలైజేషన్. మనం ఏమంటాం దాన్ని? ద గ్రాండ్ విజువలైజేషన్. ఆ చిత్రీకరణ అంటాము. ఎలా చిత్రీకరించుకుంటామంటే ఈ పద్ధతిని మీరు క్యాచ్ చేయాలి మాస్టర్స్. ఇది మీకు ముందు ఒక ఆయుధంలా మీకు ఉపయోగపడుతుంది. మీకు కావలసిన ప్రతి దాన్ని చిత్రీకరించుకొని విజువలైజేషన్ చేసుకొని ఆ థాట్ పవర్తో మీరు సాధించవచ్చు. హాయిగా కూర్చొని ధ్యాన స్థితిలో కూర్చోవాలి. మీ అందరికీ తెలుసు ఆనాపానసతి ధ్యాన స్థితి.
ధ్యాన స్థితిలో కూర్చొని మీ శ్వాస మీదే ధ్యాస ఉంచి ఏదైతే కోరిక, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉద్యోగం కావాలి అని అనుకోండి. రేపు ఒక ఇంటర్వ్యూకు మీరు వెళ్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఒక జనరల్ మేనేజర్ పోస్ట్ ఉంది. మీది MBA క్వాలిఫికేషను. ఆ ఇంటర్వ్యూకి మీరు వెళ్తున్నారు. మీరు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మార్నింగ్ ఎప్పుడైనా సరే థాట్ పవర్ని ఉపయోగించవచ్చు. కానీ థాట్ పవర్ పర్ఫెక్ట్గా యూటిలైజ్ అయ్యే టైం ఏంటంటే బ్రహ్మ ముహూర్తం, మార్నింగ్ 3 to 5. ఎందుకు అంటే ఆ టైంలో హ్యూమన్ కాన్షియస్నెస్ జీరోగా ఉండి ఇక డివైన్ కాన్షియస్నెస్ ఉద్ధృతంగా ఉండేటువంటి సమయం. నీకు నువ్వే బ్రహ్మగా మారి నీ భవిష్యత్తుని నువ్వే నీ నుదుటి మీద రాసుకునే సమయం. ఆ బ్రహ్మ ముహూర్తంలో కూర్చొని నువ్వు ఏదైతే ఉద్యోగానికి వెళుతున్నావో, ఆ జనరల్ మేనేజర్ పోస్టు నీకు కావాలి అనుకుంటున్నావు కదా, హాయిగా ధ్యాన స్థితిలో కూర్చో. ఎలాంటి ఆలోచించడాన్ని ఆపు చేసాయి. ఆలోచించడం అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు, వ్యక్తుల గురించి, ప్రదేశాల గురించి, వస్తువుల గురించి, సమయం గురించిన ఆలోచనలు. ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెడతావో అప్పుడు నీ థింకింగ్ ఆగిపోతుంది. అప్పుడు ఆ థాట్ని నువ్వు తీసుకొనిరా. నీకు జనరల్ మేనేజర్ ఇంటర్వ్యూకి నువ్వు వెళ్ళిపోయావు. అక్కడ అడిగే ప్రశ్నలు అన్నింటికీ నువ్వు సరి అయిన సమాధానాలు చెప్పావు. వారు వెంటనే నీకు కావలసిన ఉద్యోగాన్ని నీకు ఇచ్చేశారు. నీకు ఎంతైతే శాలరీ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది కూడా వాళ్ళు నీకు ఇచ్చేశారు. అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని నువ్వు ఇంటికి వచ్చావు. ఇలా చేసుకోవాలి చిత్రీకరణ. అయిపోయింది. ఎందుకు అంటే మాస్టర్స్, ఇది ఒక ఊహ కాదు, మిథ్య కాదు, ఇట్స్ నాట్ ఏ మిత్. ఇది ప్యూర్ సైన్స్ మాస్టర్స్. ఇట్స్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నీ మానసిక స్థాయి వరకే ఉంటుంది. కానీ మనం సోల్తో ఆపరేట్ చేస్తున్నాము, సోల్ పవర్తో ఆపరేట్ చేస్తున్నాము, థాట్ పవర్తో ఆపరేట్ చేస్తున్నాము. థాట్ నుంచే సోల్ ఆవిర్భవించింది మాస్టర్స్. సోల్ పవర్తో మనం ఆపరేట్ చేసి ఆ థాట్ యొక్క శక్తిని ఉపయోగించుకొని మనం ఏదైతే వాంఛిస్తున్నామో అది అయిపోయినట్టుగా హాయిగా కూర్చొని నువ్వు చిత్రీకరించుకోగలగాలి. ఎక్కడ? నీ నుదుటి మీద. ఇది కేవలం నుదురు మాత్రమే కాదు. ఈ ఫోర్హెడ్ అనేది నీ ధర్మక్షేత్రం, నీ కార్యక్షేత్రం. ఇక్కడ నువ్వు ఏదైతే చిత్రీకరించుకుంటావో అది బాహ్యంలో నీ కళ్ళ ముందు వాస్తవంగా రూపుదాలుస్తుంది. అందుకే నుదురు అనేది మెడికల్ టర్మినాలజీలో దీనికి పెద్ద యూజ్ లేదు. కానీ స్పిరిచువల్ టర్మినాలజీలో నీ ఫోర్హెడ్డే ఇంపార్టెంట్. నువ్వు ఫ్యూచర్లో, భవిష్యత్తులో దేనిని నువ్వు సంకల్పంగా మార్చుకోవాలి అనుకుంటున్నావో దాన్ని ఇక్కడ చిత్రీకరించుకోవాలి. ఉద్యోగానికి వెళ్ళినట్టు నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏ వెహికల్లో వెళ్తున్నావో కూడా చిత్రీకరించుకో. నువ్వు వెళ్ళావు, అక్కడ ఉన్నావు, ప్రశ్నలకి జవాబులు చెప్పావు, నువ్వు అడిగినటువంటి శాలరీ వాళ్ళు నీకు ఇచ్చారు, అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని సంతోషంగా ఇంటికి వచ్చావు. ఈ చిత్రీకరణ మొత్తం కూడా హాయిగా, ఆనందంగా ఎప్పుడైతే నువ్వు నీ నుదుటి మీద చిత్రీకరించుకుంటావో అది నీకు జరిగి తీరుతుంది. జరిగి తీరుతుంది అని కూడా కాదు మాస్టర్స్, అది జరిగిపోయింది. నీ చైతన్యాన్ని నువ్వు ఎంతగా ఉపయోగించుకొని నువ్వు ఎంత బాగా, ఎంత ఎఫెక్టివ్గా, ఎంత స్కిల్ఫుల్గా నువ్వు చిత్రీకరించుకున్నావన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఒక ఆలోచన నీకు వచ్చింది అంటేనే ఆ ఆలోచన సంభవంగా మారి తీరితేనే నీకు ఆ ఆలోచన వస్తుంది. దాన్ని భౌతిక ప్రపంచంలో నీ చైతన్య శక్తుల్ని బట్టి నీలో ఉన్నటువంటి చైతన్యం యొక్క కాన్షియస్నెస్ యొక్క దాని యొక్క ఎట్లా ఉంది, దాని ఎనర్జీ ఎలా ఉంది, దాని యొక్క స్ప్రెడ్డింగ్ ఎలా ఉంది, నీ యొక్క చైతన్యం ఏ పరిధిలో ఉంది, విస్తారంగా నీ చైతన్య పరిధి వ్యాపించి ఉంటే నీ సంకల్పం వెనువెంటనే సంభవంగా మారుతుంది. నీ మీద ఆధారపడి ఉంది. అలా చక్కగా నువ్వు విజువలైజేషన్ చేసుకోవాలి. వెంటనే నువ్వు వాంఛించింది నీకు దక్కి తీరుతుంది. మీకు ఏదైనా అనారోగ్యమని మీరు అనుకుంటున్న అనారోగ్యం మీకు ఉందనుకోండి, అనారోగ్యం అన్న పదం లేదు మాస్టర్ సృష్టిలో ఎక్కడా కూడా. అనారోగ్యం అంటే అది ఏంటంటే మీకు దాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో అన్హెల్త్నెస్ అంటాం కదా. అది నీ స్వయంతో నీ కనెక్షన్ తెగిపోవడం వల్ల నీకు వస్తుంది అది ఇల్నెస్ అనేది. అంతేగాని ఎప్పుడూ కూడా అనారోగ్యం అనేది ఈ సృష్టిలో లేదు.
నువ్వు ఆరోగ్యంగా ఉన్న నువ్వు ఎక్కడైతే నీ చైతన్యము కొద్దిగా దాని ప్రవాహంలో ఎక్కడైతే అడ్డంకులు వస్తాయో అది నీకు అనారోగ్యంగా నీకు అనిపించవచ్చు తప్ప సృష్టిలో అనారోగ్యం అన్న పదేం లేదు. ఒకవేళ నీకు ఏదైనా శరీరంలో భాగంలో అనారోగ్యం ఉంది అనుకుంటే హాయిగా, ఇందాకటి ఎగ్జాంపులే మళ్ళీ చెప్తున్నాను, హాయిగా ఆనందంగా ధ్యాన స్థితిలో కూర్చోండి, శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఒక్క 5 నిమిషాల తరువాత ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉందో అది వెళ్ళిపోయింది. ఆ అనారోగ్యం, మీరు అద్భుతమైన ఆరోగ్య స్థితిలో ఉన్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో, ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత హాయిగా ఉంటారో ఆ స్థితిని మీరు ఇప్పుడు ఇక్కడే అనుభవించండి. చిత్రీకరించుకోండి మాస్టర్స్, విజువలైజేషన్ చేసుకోండి. ఉద్యోగానికి చేసుకోవచ్చు, ఆరోగ్యానికి చేసుకోవచ్చు, ఇంకా సంపదకి కూడా చేసుకోవచ్చు. మీకు ధనం కావాలి, ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నారు, మీకు ధనం కావాలి, సంపద కావాలి, మీ దగ్గర ఆ సంపద ప్రస్తుతం అందుబాటులో లేదు అనుకుంటున్నారు మీరు. కానీ సృష్టిలో అద్భుతమైనటువంటి అంతులేని సంపద దాగుంది. దాన్ని అడగడం మీకు రావట్లేదు, దాన్ని తీసుకోవడం మీకు రావట్లేదు. హాయిగా కూర్చోండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ మాస్టర్స్, చాలా సహజమైనటువంటి ప్రక్రియ. కాకుంటే ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల మనం ఆందోళనకి, విచారానికి, దుఃఖానికి, టెన్షన్కి లోనవుతూ ఉంటాం. హాయిగా ధ్యాన స్థితిలో కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచి మీ నుదుటి మీద, మీ ధర్మక్షేత్రం మీద, మీ కార్యక్షేత్రం మీద మీరు అనుకున్న సంపద మీకు వచ్చేసినట్టుగా, మీకు అనుకున్న సంపద మీకు వచ్చేసినట్టుగా చిత్రీకరించుకోవాలి. అలా చిత్రీకరించుకుని ఆ అనుభూతిని మీరు ఫీల్ అవ్వాలి. అలాగే మానవ సంబంధాలు కూడా, మానవ సంబంధాల విషయంలో కూడా కొద్ది మందితో మనకి ప్రేమని పంచుకునే విషయంలో అడ్డంకులు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి. అప్పుడు కూడా మీరు హాయిగా బ్రహ్మ ముహూర్తంలో ధ్యాన స్థితిలో కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచి వారితో మీరు అద్భుతమైన ప్రేమపూర్వక సంబంధాలు కలిగి ఉన్నట్టుగా, ప్రేమను మీరు వారి వైపు పంపిస్తున్నట్టుగా, వారితో మీరు ప్రేమని పంచుకుంటున్నట్లుగా ఆ విజువలైజేషన్ అనేది కనుక మీరు చేయగలిగితే అది మీకు అయ్యి తీరుతుంది. ముందే అయిపోయినట్టుగా మనం ఎందుకు అనుకుంటామంటే మాస్టర్, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఏదైతే సంకల్పాలు అనుకుంటున్నారో, ఏదైతే ఆలోచనలు నాకు ఇలా మారాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఆల్రెడీ మీ సబ్కాన్షియస్లో, మీ మిడ్ బ్రెయిన్లో అయిపోయే ఉన్నాయి. నువ్వు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో సంపద కావాలి 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 అని నీ జీవితాంతం ధ్యానం చేసిన సంపద రాదు. ఉద్యోగం కావాలి కావాలి, ఐ వాంట్ వాంట్ వాంట్, నువ్వు వాంట్ అన్న పదం, కావాలి అన్న పదం వాడుతున్నంతసేపు అది నీకు రాదు. ఎందుకు అంటే నువ్వు కావాలి అంటున్నావంటేనే నీ దగ్గర లేదు అని అర్థం. నీ దగ్గర లేనిది నీ దగ్గరికి ఎప్పుడూ కూడా రాదు. ఎప్పుడైతే నువ్వు ఇది నా దగ్గర ఉంది, నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు అద్భుతమైన ధ్యాన స్థితిలో, ధ్యాన స్థితి అంటే మనం మహాపరిశూన్య స్థితి మై డియర్ మాస్టర్స్, ఆ మహాపరిశూన్య స్థితిలో నువ్వు కేవలం ఆలోచనగానే ఉంటావు. కేవలం ఆలోచనగానే నువ్వు ఆ ఆలోచన శక్తిని ఉపయోగించి నువ్వు ఆల్రెడీ ఇది నా దగ్గర ఉంది అని ఎప్పుడైతే నువ్వు చిత్రీకరణ ప్రారంభిస్తున్నావో అది సృష్టిలో ఉన్నది నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ భౌతిక ప్రపంచంలో వస్తుంది. అది అంతరంలో అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు విజువలైజేషన్ చేసుకోవడం మొదలు పెట్టావో అది అప్పుడే అయిపోయింది. అంతరం ముఖ్యం. ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఇది ఇంపార్టెంట్, ఇది ప్రైమరీ, బాహ్యం అనేది సెకండరీ, ప్రైమరీ ప్రాథమిక చైతన్యం అనేది చాలా ముఖ్యం. ఇలా మనం ఆలోచన యొక్క శక్తిని ఉపయోగిస్తాం. మనం ఆలోచించి ఆ ఆలోచన అయిపోయినట్టుగా, నీకు వచ్చిన సంపద గురించిన ఆలోచన సంపద వచ్చినట్టుగా, ఉద్యోగానికి సంబంధించిన ఆలోచన ఉద్యోగం వచ్చినట్టుగా, మానవ సంబంధాలకు సంబంధించిన ఆలోచన సంబంధాలు మెరుగుపడినట్టుగా, సంపదకు సంబంధించి ఏదైనా మాస్టర్స్ నువ్వు ఏదైనా కోరుకోవచ్చు నీ ఆలోచన ద్వారా.
అంత అద్భుతమైన శక్తి ఉన్నది ఆలోచన. ఆ థాట్ పవర్, ఆ ఆలోచన శక్తిని ఉపయోగించి మీ దైనందిన జీవితంలో మీరు అనుకున్న ప్రతి దాన్ని మీరు సాధించుకోవచ్చు మాస్టర్స్. అంతేగాని మీకు కావలసిన దానికోసం బాహ్యం వైపు ఎప్పుడూ చూడొద్దు. అలా అని బాహ్యంలో మనం చేసే ఆ కర్మను చేయకూడదు అని కాదు నా ఉద్దేశం. ఆలోచన శక్తిని మనం ఉపయోగించుకున్న తరువాత బాహ్యంలో ఒక వ్యక్తిగా మనం ఉన్నాం కాబట్టి ఈ 3 డైమెన్షనల్ ఎర్త్ మీద మన కర్మ ప్రకారంగా మనం చేయాల్సిన పని ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు మాస్టర్స్. రేపు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్లో పాస్ అయిపోయాను అని చెప్పి ఆలోచన శక్తితోటి చిత్రీకరణ చేసుకున్నావు. నువ్వు చిత్రీకరణ చేసుకున్నాను కదా, అయిపోయింది కదా అని నువ్వు పుస్తకం చదవడం మానకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇది తెలియకపోవడం వల్ల ఒక అజ్ఞానంలో ఉన్నారు. అంతరంగంలో, ఎందుకంటే మనం ఇక్కడ ఆత్మగా ఉన్నాము, శరీరంగా కూడా ఉన్నాము. మనం కేవలం ఆత్మలుగా ఉన్నప్పుడు థాట్ పవర్ ఒక్కటే సరిపోతుంది. కానీ మనం శరీరంతో ఈ పదార్థ నిర్మిత రూప జగత్తులోకి మన ఈ 3 డైమెన్షన్ ఎర్త్ ప్లానెట్ మీద ఉన్నాం కాబట్టి ఆలోచన శక్తి మీద ఆధారపడాలి. బాహ్యంలో నీ కర్మ ప్రకారంగా నువ్వు చేయాల్సిన ప్రతి పనిని చేయాలి. అప్పుడు నువ్వు పుస్తకం విప్పి నువ్వు చదవడం ప్రారంభించినప్పుడు నువ్వు ఆల్రెడీ అంతకు ముందే నువ్వు థాట్ పవర్తో చిత్రీకరణ చేసుకున్నావు కాబట్టి నువ్వు చదివిన ప్రతిదీ నీకు అర్థమవుతుంది. నువ్వు చదివినదే పరీక్షల్లో కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ ప్రూఫ్డ్ సైంటిఫిక్ మ్యాటర్. ఇట్స్ నాట్ ఏ మిత్. ఇది మిథ్య కాదు, మాయ కాదు, అజ్ఞానం కూడా కాదు. ఇది పూర్తి వైజ్ఞానిక శాస్త్రం. వైజ్ఞానికులు ఇప్పుడిప్పుడు కనుక్కుంటున్నారు. క్వాంటమ్ మెకానిక్స్ని, క్వాంటమ్ ఫిజిక్స్ని ఉపయోగించి మన సనాతన ఆత్మజ్ఞానం యొక్క శక్తికి వీళ్ళు వేరే పేర్లు పెట్టి, అవును కదా, ఒక అబ్జర్వర్ స్థితిలో ఉండి మన ఆలోచన శక్తిని ఉపయోగిస్తే ఏదైతే మన కళ్ళ ముందు వాస్తవం ఉందో అది మనకు దక్కి తీరుతుంది అని ఇప్పుడు కనుక్కుంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఫిజిక్స్ లాంటి ఆది భౌతిక శాస్త్రవేత్తలు. ఇది నిజం. మాస్టర్స్ మళ్ళీ చెప్తున్నాను, అంతరంలో థాట్ పవర్తో చిత్రీకరణ చేసుకోవాలి. ఇది ప్రైమరీగా మనం చేసే పని. సెకండరీగా బాహ్యంలో కూడా నీ కర్మేంద్రియాలతో ఆ కర్మ నువ్వు చేయాలి. నువ్వు చేస్తున్నటువంటి ఆ కర్మ మరింత ఎఫెక్టివ్గా ఉంటుంది. నీకు సంపదని తెచ్చిపెడుతుంది, నీకు ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది. నువ్వు చిత్రీకరణ చేసుకున్నావు కదా అని చెప్పి నువ్వు ఉద్యోగానికి వెళ్ళి నీ ఎదురుగా కూర్చున్న బాస్ అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పకుండా నేను చిత్రీకరణ చేసుకున్నాను, నాకు వస్తుంది ఉద్యోగం అన్న మూర్ఖత్వంతో ఉండకూడదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఆధ్యాత్మికతని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏదో విన్నాం నేర్చుకున్నామని కాదు, ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అంతరంలో ఆలోచన శక్తితో చిత్రీకరించుకోవాలి. నీకు కావాల్సింది ఏదైనా కూడా బాహ్యంలో ఆ కర్మని, ఏ కర్మ అయితే యాక్షన్, ఏ వర్క్ అయితే నీకు ఉందో, ఏ యాక్ట్ అయితే నీకుందో ఆ యాక్ట్ని నువ్వు చేసుకోవాలి. కానీ ఫలితాన్ని మాత్రం ఆ కర్మ నుంచి ఆశించవద్దు. కర్మ పర్ఫెక్ట్గా చేయాలి, కానీ ఫలితాన్ని ఆ కర్మ నుంచి ఆశించకుండా నీ ఆలోచన శక్తి నుంచి ఆ ఫలితాన్ని ఆశించాలి. అప్పుడు ఖచ్చితంగా నీకు ఫలితం వస్తుంది. ఆల్రెడీ వచ్చే ఉంది. భౌతిక ప్రపంచంలో మనం అనుభవించడం కోసం వస్తుంది మాస్టర్స్. ఇది థాట్ పవర్ అంటే. రామ్తాలో ఉన్నటువంటి ఆర్ గురించి నేర్చుకున్నాము, ఏ గురించి నేర్చుకున్నాము, ఎం గురించి నేర్చుకున్నాము, టీ గురించి నేర్చుకున్నాము. తరువాత ఎపిసోడ్లో మనం హెచ్, హ్యూమన్ అండ్ గాడ్ కాన్షియస్నెస్ సైమల్టేనియస్లీ, దాని గురించి నేర్చుకున్నాం మాస్టర్స్. సెషన్ అయిపోయిన వెంటనే మీరు ఎప్పటిలాగానే ధ్యాన స్థితిలో కూర్చోండి. కనీసం ఒక అర్ధగంట ఇప్పుడు మీరు విన్నటువంటి దాన్ని మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానించండి మాస్టర్స్. రాసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ని మళ్ళీ చూసుకోండి, ఆ ధ్యానించండి. రామ్తా విజ్ఞానం పుస్తకాన్ని చదువుతూ ఉండండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.